నువ్వు ఉంటే మాత్రం నేను ఇంకా 100 ఏళ్ళు బతకబోతున్నానా? ఊరు పొమ్మంటూ ఉంది, కాడు రమ్మంటూ ఉంది. లాగోపచారం చేయడం కోసం నీ బతుకు పంటలు చేసుకుంటావా? అలా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పిన్నే నన్ను తల్లిలాగా పెంచింది. ఆ ఇష్ట ప్రకారం అయిపోయి నీ ఎన్నైనా చెప్పు, నేను ఈ పెళ్లికి నా కంటలో ఊపిరుండగా ఒప్పుకో. ఎందుకంటే నువ్వు చచ్చిపోతేనే సంతోషిస్తా. అలాగే నన్ను నీ ఇష్ట ప్రకారం పెడతాను. మా నాన్న జీవితం సుఖంగా గడిచేటట్టు అనుగ్రహిస్తుంది. గౌరీ, కన్న గడుపు కోతతో తండ్రి నోట రాకూడని మాట అన్నాను. ఎటువంటి స్థితిలో కూడా ప్రాణాలు వాటి చేసుకోరని మాట ఏంటండి. చిన్నప్పటి నుంచి ఇంకో పొలం కష్టాలే పడ్డా. వెళ్ళిగా తల్లి, ఇక నేను దేవుడు లేకుండా చేసుకోకూడదు. ఏం ఛాందస్ రాజా, ఇప్పటికైనా తెలుసుకున్నావా నా శక్తి ఏమిటో? ఓ, ఇది ఇంకా ఇక్కడే ఉన్నావా? క్షమించు, నీ సంగతే మరిచి నిశ్చింతగా నిద్రపోయాను. వెర్రివాడ, నిద్ర కాదు, దీర్ఘ నిద్రపోయావు. అంటే అంటే చచ్చిపోయావు. చచ్చిపోయాను? చచ్చిపోవడమే కాదు, నిన్ను సమాధి కూడా చేశారు. సమాధి కూడా చేశారు? నేను చచ్చిపోయానట, నన్ను సమాధి కూడా చేశారట. పిచ్చివాడ, ఎవరితో చెప్పుకున్నా ఏం లాభం లేదు. నువ్వు ప్రపంచానికి చచ్చిపోయినట్టే లెక్క. ఇదిగో, ఇప్పటికైనా నా మాట విని నన్ను వరించావు, బ్రతికిపోతాం. నాకు బ్రతకాలనే ఆశ లేదు. ఈ ప్రాయంలోనే ఇంత వైరాగ్యం అయితే ఎలా?
ఇదిగో రేపు అర్ధరాత్రి నీకు 2 గడుల జీవితం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని నన్ను వరిస్తే సుఖపడతావు, లేదా సాగు కాకుండా బ్రతుకు కాకుండా నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటావు. వ్యర్థం ఎందుకు? సార్థకమే చేసుకుంటాను. అవునులే, నీ ఊహా సుందరంది కదూ. పాపం కనిపెట్టు కూర్చు, వస్తుంది. దైవం చేతిలో ఉంది. నీ విమోచన మార్గం నా చేతిలో ఉంది. లేదు, నీ చేతిలో లేదు. నిన్ను నన్ను అందరినీ ఆడించే విధి వేరే ఉన్నాడు. మనం అతని చేతుల్లో కీలుబొమ్మను. నా సంగతేమో కానీ నీవు మాత్రం నా చేతిలో కీలుబొమ్మవి. నిన్ను నా ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాను. ప్రాణం ఇస్తాను, తీసుకుంటాను, తీసుకుంటాను, ఇస్తాను, ఇస్తాను, తీసుకుంటాను.